మూడే మూడు మూవీస్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 రాజమౌళి 2017లో బాహుబలి తెరకెక్కించిన మూవీ కొన్ని రికార్డ్స్ బద్దలు కొట్టింది. అలాగే కలెక్షన్స్లలో సునామీ సృష్టించింది అనుకోవచ్చు మామ. తెలుగు సినిమా ఇంత కలెక్షన్స్ కొడతదని ఎవరు కూడా అనుకోలేదు మామ. 1900 కోట్లు వచ్చినాయి మామ ఈ మూవీకి. జంగల్ మూవీ తర్వాత బాహుబలి 2 మామ. ప్రభాస్కి అలాగే రాజమౌళికి మంచి గుర్తింపు వచ్చింది మామ ఈ మూవీ వల్ల. 2022లో విడుదలయ్యి ఆర్ఆర్ మూవీకి టికెట్లు అందక ఆన్నో ఎన్నో మీద పడి మూవీ చూశాక మనశాంతి అనిపించింది మామ. ఈ మూవీకి కూడా 1100 కోట్లు వచ్చినాయి మామ. అలాగే రాజమౌళికి, రామ్ చరణ్కి, ఎన్టీఆర్కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది మామ ఈ మూవీ వల్ల. అలాగే కీరవానికి కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చింది మామ. తెలుగు సినిమాలంటే ఈ రేంజ్లో ఉంటుందని ఎవరు కూడా అనుకోలేదు మామ. మూడో మూవీ వచ్చేసి కల్కి మామ. నాగశ్విన్ కల్కి మూవీ ఎక్కించింది మామ. ఈ మూవీ కూడా 1000 కోట్లు కలెక్షన్స్ కొట్టేసింది మామ. ఇప్పటికి కూడా థియేటర్స్లలో రన్ అయితేనే ఉంది మామ మూవీ. నాగశ్విన్ కల్కి ఈ రేంజ్లో తెస్తాడని ఎవరు అనుకోలేదు మామ. ఈ మూవీ వల్ల ప్రభాస్కి మంచి గుర్తింపు వచ్చేసింది మామ. అమితాబ్ బచ్చన్ కూడా మంచి రోల్ పట్టడానికి వచ్చు మామ ఈ మూవీ వల్ల. ఈ 3 మూవీస్లలో మీకు ఏది ఇష్టమో కామెంట్ లైక్ చేయండి మామ. ప్లీజ్ సపోర్ట్ మీ మామ.